భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి కావడం అన్నది సంతోషదాయకమైన అంశం. ప్రధానంగా ఇప్పుడు కనెక్టివిటీ అన్న దాని మీద దృష్టి సారించాలి. విశాఖపట్నం నుంచి విజయవాడ రావడానికి 5 గంటలు దాదాపు 7, 8 గంటలు పడతది. ఈ భోగాపురంలోకి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి అక్కడి నుంచి రావాలంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ గాజువాకో లేకపోతే ఏ డాబా కొట్ల సెంటరో అక్కడి నుంచి బయలుదేరితే భోగాపురం చేరడానికి 2 గంటలు. అక్కడ చెక్ ఇన్ అవ్వడానికి ఇదంతా కలిపి 1:30 గంట. అంటే 4 గంటలు. అక్కడ విమానం బయలుదేరి 1 గంట తర్వాతన ఇక్కడికొస్తే 5 గంటలు గన్నవరం. అక్కడి నుంచి విజయవాడలోకొస్తే 2 గంటలు. అక్కడి నుంచి గంట, గంటన్నర ఇక్కడ. 6, 6:30 గంటలు. ఇంకేంటి తేడా? అలా లేకుండా ఉండాలి అంటే మౌలిక సదుపాయం ప్రధానమైనటువంటిది కావాల్సింది కోస్టల్ కారిడార్. విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా కోస్టల్ కారిడార్ అప్పట్లో రాజకీయ వివాదాలతో ఆపేశారు. ఇప్పుడు దాని మీదన సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఎవరు కట్టించారు, ఎవరు కట్టించలేదు, ఈ సర్టిఫికెట్లు ఇవ్వదలుచుకోలేదు నేను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వము కూడా మంచే చెయ్యాలని కోరుకుంటుంది. కాకపోతే ఎదుటి వాళ్ళకి ఆ పేరు రాకూడదని కోరుకునే క్రమంలో ప్రజలకి నష్టం జరగకూడదు, ప్రజలకి కష్టం జరగకూడదు. అది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.